వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం రోజే ఉపవాసం ఉండాలా లేకపోతే మిగిలిన అన్ని శుక్రవారాలు కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అంటారు? ఉపవాస ప్రక్రియ అనేదమ్మా సైన్స్ ప్రకారం చెప్తుంది. ప్రతి మాసం కూడా 4 ఉపవాసాలు ఉండాలి మనం. అందులో 2 ఏకాదశులు ఉంటాయి, ఒకటి మాస శివరాత్రి ఉంటుంది, ఒకటి సంకష్టహర ఉంటుంది. ఈ 4 రోజులు తప్పకుండా మన ఉపవాస ప్రక్రియ అంటే నిరాహారంగా ఉండాలి. సైన్స్ కూడా అదే చెప్తుంది. వారంలో ఒక రోజు కనుక బాడీలో మనం ఏం తినకుండా ఉంటే తెల్ల రక్త కణాల వృద్ధి ఉంటుంది, ఎర్ర రక్త కణాల వృద్ధి బాగా ఉంటుంది. లోపల అనేక రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు అంటే బలహీనమైనటువంటి తత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి క్రిములు నశించి మంచి క్రిములు బయటికి ఉత్పన్నమవుతాయి. కాబట్టి నక్తం ఉండమని చెప్పి సైన్స్ కూడా చెప్తోంది. అంటే అలా ఉండడం వల్ల చైతన్య స్థితి బాగా ఉంటుంది, బుద్ధి వికాసం బాగా ఉంటుంది. కాబట్టి నక్తం అనేది ఉండాలి. ఆల్రెడీ మనకి ఏకాదశులు, మనకి సంకష్టాలు ఇవన్నీ వస్తున్నాయి మన అదృష్టం కొద్దీ. దాంట్లో మళ్ళీ ఈ 4 వారాలు 5 వారాలు నక్తముగా ఉండాలి, ఉపవాసంగా ఉండాలంటే కష్టం. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు చేసుకునే రోజు మాత్రమే పూజ అయ్యేంత వరకు, ముత్తైదువులు భోజనం చేసేంత వరకు, బ్రాహ్మణ భోజనం చేసేంత వరకు మీరు నక్తంగా ఉండి తర్వాత భోజనం చేయాల్సిందే. కాబట్టి వరలక్ష్మి వ్రతం ఎలా మీరు నక్తంగా ఉంటారు? మీరు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి మనం తప్పకుండా ఒక ముత్తైదుకి అన్నం పెట్టి మనం భోజనం చేయాలి కదా. కాబట్టి వరలక్ష్మి వ్రతాలలో నక్తం అనేది ఏం లేదు. కానీ పొద్దున్న నుంచి వ్రతం అయ్యేంత వరకు మాత్రం నిరాహారంగా ఉండదు. కేవలం టీ, కాఫీ, లేదంటే మంచినీళ్ళు, లేదంటే పాలు తాగి ఒక 2 పళ్ళు తిని మాత్రమే ఉండాలి తప్ప మీరు పూర్తిగా మీరు అన్నం తిందాం, టిఫిన్ చేద్దాం, గారెలు వేసుకుంటాం, బూరెలు వేసుకుంటాం మాత్రం తినకూడదు. ముత్తైదువికి బ్రాహ్మడికి వాయనం ఇచ్చిన తర్వాత మీరు భోజనం చేయాలి. అత్తమామలకి పెట్టి, భర్తకి పెట్టి ఆ తర్వాత మీరు భోజనం చేయాలి. అది విధానం. అలా చేస్తేనే మనకు ఆరోగ్యవంతమైన లక్షణం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు.